తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక పంపిణీ చేస్తాం. ఎక్కడ ఎవరికి కూడా వినియోగదారులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే దాని గురించి వల్లివేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే, వినియోగదారుడి మీద పెనుభారాన్ని మోపుతూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సొమ్ము చేసుకోవడానికి, పేదవాడిని దోచుకునేదానికి ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇసుక పాలసీ వస్తుంది, రీచ్ల నుంచి ఏ విధంగా ఇసుక తరలించాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక రీచుల్లో ఇసుకని స్థానికంగా ఉండేటువంటి నాయకులు కొల్లగొట్టేటువంటి పరిస్థితి. పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరువూరు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్ళు, అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు 50 నుంచి 60 ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకని తరలిస్తున్నారు యథేచ్ఛగా. రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయ్యా ఈ విధంగా ఇసుకని తరలిస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు అని నేరుగా గ్రామస్తులే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్లను అడ్డగించినటువంటి పరిస్థితి. సంగం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువూరు ఇసుక రీచ్లో రాత్రి 10 గంటల 15 నిమిషాలకు అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు. అయితే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, యథేచ్ఛగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్ళి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్దిపాటి ఇసుకను తీసుకువెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పిన హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నంలో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ప్రతినిత్యం 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక వేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఉన్న దానికన్నా ఈరోజు ఇసుక ట్రాక్టర్ లోడ్కి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్యుల పాపం వర్షాకాలం వస్తుంది, ఏదో ఒక విధంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంతకి కొందామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ ఇసుకని ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తెలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడు చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా ఆ ట్రాక్టర్లను ఆ వ్యక్తుల మీదకే పంపించినటువంటి పరిస్థితి. అడ్డగిస్తే కొన్ని మంది ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది లోడు ట్రాక్టర్లను తీసుకుని వెళ్ళలేక ఒక్క ఇంజిన్ వరకు తీసుకువెళ్ళి ఆ ట్రాక్టర్ ట్రిప్పర్లని ఆ ట్రాక్టర్ ట్రక్కుల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అవి కనుక ఈ ట్రక్కులు కనుక వెళ్ళిపోయి ఉంటే బలవంతంగా రాత్రి వీటిల్ని తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వీటిల్ని అడ్డుకున్న తర్వాత తీసుకుని వెళ్ళలేక వాళ్ళు అక్కడ గొడవ చేసేటప్పటికి బలవంతంగా వాళ్ళని తొక్కించుకుంటూ పోవడానికి సిద్ధపడి కొన్ని ట్రాక్టర్లు వెళ్ళిపోయాయి. వీళ్ళు ఆ ట్రక్కులు తీసుకుని వెళ్ళలేక అవి ఇసుకలు కూరుకుపోవడంతో బలవంతంగా ఇంజన్లు తీసుకెళ్ళిపోయి ఆ ట్రక్కులను వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత యథేచ్ఛగా
సోమిరెడ్డి కనుసన్నల్లో ఈరోజు ఈ జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. విధి లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీరు వీటిని పట్టుకుంటారా లేదా అని చెప్పి అక్కడే కూర్చుంటే 10 గంటలకి ఈ సంఘటన జరిగితే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి వాటిని ఆ 2 ట్రక్కులను మాత్రమే, మిగతావి ఎంతమంది వచ్చారు, ఎవరు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఇంజిన్లు ఎక్కడికి వెళ్ళాయి ఏమీ విచారించకుండా వేరే ఇంజిన్లను ఒకటి తీసుకొచ్చి మొక్కుబడిగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు. ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు అక్కడ ఊరికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. మేము సోమిరెడ్డి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ కొడుకుతో మాట్లాడమన్నాడు, వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాం, మాకు నెలకి 18 లక్షల లెక్కన బేరం కుదిరింది, కాబట్టి మేము రోజుకి 50 నుంచి 60 ట్రిప్పులు తోలుకుంటున్నాం, తోలుకునేదే ఎవరన్నా అడ్డొస్తారో చూస్తామని చెప్పి మరొక అడుగు ముందుకేసి మీరెవరన్నా మాకు అడ్డుపడితే హత్యాయత్నం కేసు నమోదు చేయించి రిమాండ్కి పంపిస్తాము. బెదిరింపు కూడా ఏంటంటే హత్యాయత్నం కేసు నమోదు చేయించి మీ మీద మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, మా జోలికి వస్తాననేటువంటిది ఈరోజు జరుగుతుంది. నేను తెలియజేసేది ఇసుక రీచ్లకు అనుమతి లేదు, ఇసుక పాలసీ లేదు, యథేచ్ఛగా ఇసుకు సంబంధించినటువంటి తరలిస్తూ ఉంటే అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ఇసుక తరలి వెళ్ళిపోతుంటే జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం ఏమి చేస్తున్నట్టు, మైనింగ్ శాఖ అధికారులు ఏమి చేస్తున్నట్టు. అందుకనే రాత్రి ఈ సంఘటన పాపం వాళ్ళు చెప్పిన వెంటనే మేము వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే మా మీద దౌర్జన్యానికి దిగి చివరికి మమ్మల్ని తొక్కించడానికి ప్రయత్నం చేశారని చెప్పిన తర్వాత ఈ ఫోటోలు, వీడియోలు, విజువల్స్ తీసి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది, జిల్లా ఎస్పీ గారికి పంపించడం జరిగింది, సభకు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీకి పెట్టడం జరిగింది, రెవెన్యూ విభాగానికి, రెవెన్యూ సిబ్బందికి పెట్టడం జరిగింది. అంటే ప్రజలే అధికారుల బాధ్యతను నెత్తికెత్తుకొని జరిగేటువంటి ఈ దోపిడీని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలే భాగస్వాములైతే అధికార యంత్రాంగం భాగస్వామ్యం అయ్యి ప్రకృతి సహజ వనరులను దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని నిర్వహించడానికి ప్రజలే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో వంతబాడుతూ మీరు వాళ్ళ మీద దౌర్జన్యాలకు దిగుతూ అసలు మీరెవరు వెళ్ళడానికి, మీరెవరు ట్రాక్టర్లు ఆపడానికి, అంటే మీరు ట్రాక్టర్లు ఆపరు, మీకు చెప్తే మీరు రారు. గ్రామంలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ ముందే వాళ్ళకు సంబంధించినటువంటి సంపదని దోచుకుపోతున్నా చూస్తూ ఉండాలి తప్ప ఆపితే మీ మీద హత్యాయత్నం కేసు పెడతాం, మీరు అక్కడికి వెళ్ళడానికి లేదు. ఎవడి బాబు సొమ్మని ఈరోజు సోమిరెడ్డి కొడుకు విచ్చలవిడిగా ఈరోజు రీచ్ల మీద పడి దోచుకుంటూ ఉంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళని మీరు మామూలుగా జైలుకు పంపిస్తాము అనంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. ఉచితంగా ఇసుక ఇచ్చా హామీని నిలబెట్టుకున్నామని దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంవత్సరానికి 790 కోట్ల రూపాయలు ఇసుక మీద ఆదాయం వచ్చింది. ఈ మాదిరి దోపిడీ లేదు, ఇంతకన్నా తక్కువ రేటుకే వినియోగదారుడికి ఇసుక అందించేటువంటి కార్యక్రమం ఉంది. ఈరోజు మీరు ఇసుక విపరీతమైనటువంటి ధరలకు అమ్ముతూ ఒక పక్క ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండు కొడుతూ దోచుకుపోతూ ఉంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా చీమ కుట్టినట్టేనా లేకుండా జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం అసలు ఉందా? ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా? ఈ జిల్లాకి కలెక్టర్ ఉన్నాడా? ఈ జిల్లాకి ఎస్పీ ఉన్నాడా? ఈ జిల్లాలో మైనింగ్ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా? పనిచేస్తుంటే బరితెగించి విచ్చలవిడిగా అనుమతి లేనటువంటి రీచుల్లో దోచుకుపోతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? అంటే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలన్నీ బూటకమేనా? చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే కాదా? వాస్తవాలైతే ఇదిగో ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటిని ఆధారాలతో సహా మీకు చూపించాం. ఎంతమంది ఈరోజు ధైర్యంగా వెళ్ళి రీచుల్లో గ్రామస్తులు వెళ్ళి అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. మనకెందుకు లేని వదిలేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇసుక రోజుకు పక్కదారి పడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ట్రిప్పర్లు అయితే నేరుగా రాజమార్గం గుండా వెళ్ళినట్టుగా నేషనల్ హైవే మీదనే ఈరోజు పక్కన ఉన్నటువంటి చెన్నైకి తరలి వెళ్ళిపోతున్నాయి, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. ఎవడు అడిగేవాడలేడు, ఆపేవాడలేడు. ఆపితే నేరుగా వాళ్ళ మీద పోలీసులు మీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తామని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడింది.